ఎలీషా అది చూశాడు. చూడబట్టే దేవుడు ఒంటరిగా విడిచిపెట్టలేదు, దేవుడు ఒక్కడిగా విడిచిపెట్టలేదు. దేవుని బిడ్డ, నీవు కూడా నమ్మకమైన వాడుగా, దేవుని యందు విశ్వాసం ఉంచేవాడుగా, నీవు కూడా దేవునికి నమ్మకమైన బిడ్డగా జీవిస్తే నిన్ను కూడా, నీ కుటుంబం కూడా ఒంటరిగా ఏ పరిస్థితులు కూడా దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. అందుకే మునిపటి కంటే అధికమైన మేలు మీకు కలుగు చేస్తానంటాడు. మునిపటి కంటే, ఒకప్పుడు నీ స్థితి ఎలాగుందో, ఒకప్పుడు నీ పరిస్థితి ఎలాగుందో, ఒకప్పుడు నీ స్థితిగతులు ఎలాగున్నాయో, ఒకప్పుడు నీ యొక్క రాత ఎలాగుందో, ఒకప్పుడు నీ యొక్క ప్రభావము, స్వభావము, ప్రవర్తన ఎట్లా ఉన్నదో నాకు తెలియదు. కానీ దేవుని బిడ్డ, నువ్వు దేవుని నమ్ముకున్న తర్వాత ఆయన చెప్పే మాట ఏంటంటే, మునిపటి కంటే అంటే ముందున్నదిలాగా నిన్ను ఉంచడానికి ఆయన ఇష్టపడట్లేదు, ముందున్న వాడుగా నిన్ను జీవించడానికి ఇష్టపడట్లేదు. ఏం చేస్తానంటే అధికమైన మేలుతో నింపుతాను అంటున్నాడు. అధికమైన ఆశీర్వాదము, అధికమైన దీవెన, అధికమైన మహిమ, అధికమైన ఆత్మ నడిపి అనుగ్రహిస్తాను అంటున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక.